ఇక విశాఖలో చూసుకుంటే ఇవాళ ప్రారంభం కానున్న గిరి ప్రదక్షిణకు 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున క్యూ లైన్లు, తాగునీరు, భద్రత పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే ట్రాఫిక్ మళ్లింపులు మరియు కొత్తగా ఏర్పాటు చేసిన 6 ప్రారంభ కేంద్రాల వివరాలు ఏంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. ఏదైతే విశాఖ జిల్లా కావచ్చు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా నిశ్చింపుల్చే సింహాద్రి అప్పటికి సంబంధించి గిరిప్రదక్షిణ అయితే ఈ రోజు ఎంతో ఘనంగా జరుగుతుంది. అయితే ఆషాఢ పౌర్ణమి ప్రారంభంలో అయితే ఈ యొక్క గిరిప్రదక్షిణ మహోత్సవాన్ని అయితే నిర్వహిస్తారు. దీనికి లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతంలో ఏదైతే తొలిపావంచ మొదలుకొని మళ్ళా తొలిపావంచ వరకు కూడా మొత్తం 32 కిలోమీటర్ల మేర కూడా విశాఖ నగరం అంతటా కూడా గిరి ప్రదక్షిణ మొత్తం కూడా చేస్తూ 32 కిలోమీటర్లు కూడా పాదయాత్రను అయితే స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ కూడా ప్రాంతం చేరుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో 32 కిలోమీటర్ల మేర కూడా 600కు పైగా అయితే నీటి సరఫరా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి దేవుడికి సంబంధించిన అలానే మౌలిక భక్తులకు కావాల్సిన మరుగుదొడ్లు కావచ్చు, నీరు సదుపాయం కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, వీటన్నింటి కూడా సిద్ధం చేశారని చెప్పేసి కూడా సీఎం చరిత్రలు అయితే తెలియజేస్తారు. అందుకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఏర్పాట్ల స్థాయి కూడా పూర్తిగా అయితే ప్రారంభమైతే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అలానే మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమై రేపు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. కానీ ఈసారి అశేష భక్తజనం అంతా కూడా వేకుజాము నుండే ఈ రోజు ఉదయం 4 నుండి 5 నుండి కూడా ప్రారంభించి ఇప్పటికే దాదాపు 12-13 కిలోమీటర్ల మేర కూడా వారి యొక్క కాలినడకనైతే పూర్తి చేసుకున్నారు. ఇక్కడ ఈ 32 కిలోమీటర్లు కూడా ఎన్నెన్నో స్టాల్స్ దాదాపు అఫీషియల్ గా అయితే 374 స్టాల్స్ కి అయితే పర్మిషన్లు ఇచ్చారు. కానీ వాళ్ళు స్వచ్ఛందంగా దాదాపు వేలాది మంది అయితే ఇక్కడ ఈ యొక్క ప్రసాద వితరణతో పాటు అన్ని రకాలైన వితరణ అయితే ఏర్పాటు చేసి ప్రజలకి అలానే భక్తులకి సౌకర్యాలతో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ రాజకీయాలు కానీ దేనికి కానీ ఎటువంటి ఇది లేకుండా రాజకీయాలకు అతీతంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రధానంగా పూర్తి చేసిన పరిస్థితి. అలానే పోలీస్ బందోబస్తు అయితే దాదాపు 1374 మందిని పోలీసులు అయితే వినియోగిస్తున్నారు. ఈ యొక్క సేవకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా తావు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసర సేవలను సైతం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తారు. అలానే 32 కిలోమీటర్ల ప్రధానంగా చెప్పుకోవాల్సింది హనుమంతవాక జంక్షన్ నుండి అవతల జోడుగుళ్ళ పాలెం ఏదైతే బీచ్ రోడ్ ఉంటుందో బీచ్ రోడ్ నుండి ఎంబీపీ సెక్టర్ నుండి మళ్ళీ వెంకటజీపాలెం, ఆ తర్వాత హెచ్బి కాలనీ, ఈ ప్రాంతం అంతా కూడా చాలా స్ట్రైట్ అలానే మరియు ఏదైతే హైవే రోడ్డు కనెక్టివిటీ కావడంతో పూర్తి స్థాయిలో అయితే చాలా మంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో అయితే ట్రాఫిక్ జామ్ కావడంతో 3 నుండి 4 గంటల వరకు కూడా కనీసం మనిషి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉండడంతో ఈసారి ప్రత్యామ్నాయంగా అయితే ముందస్తు చర్యల్లో అయితే ఇప్పటికే చాలా చోట్ల వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా విశాఖ నగరం ఏదైతే ఈ యొక్క 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తారో అదంతా కూడా పోలీసుల ఆధీనంలో తీసుకొని పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లన్నీ కూడా చేశారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఏదైతే ఈ యొక్క తొలిపావంచ వద్ద మాత్రమే కొబ్బరికాయ కొట్టే ఏదైతే నిత్యం చేస్తుంటారో దాన్ని పూర్తి స్థాయిలో ఈసారి మార్చి 6 ప్రాంతాల్లో ఈ యొక్క కొబ్బరికాయలు కొట్టే ప్రాంతాన్ని అయితే ఏర్పాటు చేసి స్వామివారిని అక్కడి నుండే కొలిచే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడంతో ఎటువంటి ఇబ్బందులు కానీ ఎవరు కూడా ఇది లేకుండా ఎక్కడైతే ప్రారంభిస్తారో కొండ కానుకుని ఉన్న ప్రతి ప్రాంతం కూడా స్వామివారిదే అని చెప్పేసి ఆగమ శాస్త్రం నుండి కూడా తెలియజేస్తారని చెప్పేసి ఆ యొక్క ఆచరణలు ఎవరైతున్నారో వాళ్ళైతే దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడంతో ప్రభుత్వంతో పాటు దేవాదాయ శాఖ కూడా ఇవన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈసారి అయితే 6 లక్షల నుండి 8 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఏ కౌంట్ ద్వారా అయితే 2900 మంది ఇప్పటికే ఈ యొక్క పాదయాత్రను అయితే ప్రారంభించారు. భక్తులు ఈ యొక్క గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించారు. 12-13 కిలోమీటర్ల మేర కూడా వారి యొక్క ప్రయాణాన్ని అయితే కొనసాగించాలని చెప్పి జిల్లా శాఖ అధికారులు అయితే ప్రధానంగా తెలియజేస్తున్నారు. ఈ యొక్క విశిష్టత కలిగిన ఈ యొక్క గిరి ప్రదక్షిణలో నిత్యం ఎంతో మంది అయితే పాల్గొంటారు. అలానే లక్షలాది మంది యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొనడంతో జిల్లా యంత్రాంగంతో పాటు అలానే టాస్క్ ఫోర్స్ మొత్తం కూడా ఇక్కడే తీసుకొని అన్ని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రధానంగా ట్రాఫిక్ జామ్ అలానే నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అత్యవసర సేవలు ఈ రెండింటినంటే కీలకంగా ప్రధానంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. కావ్య. రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.